ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఈరోజు నువ్వు ప్రభువుతో వ్యక్తిగతంగా కొంత సమయం గడపలేకపోతున్నా, ప్రార్థించడానికి మోకరించలేకపోతున్నా, ప్రార్థించటానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నా, ప్రార్థిద్దాము అనే మనస్సు కూడా నీకు లేదు అనంటే నీ జీవితంలో ఏదో ఒక పాపము నిన్ను పరిపాలిస్తుంది. కాబట్టి నువ్వు మోకరించవలసిన సమయంలో మోకరించలేకపోతున్నావు, ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించలేకపోతున్నావు, ప్రార్థనలకు జవాబు పొందుకోవాల్సిన సమయంలో జవాబులు పొందుకోలేక ఈరోజు అనేక కష్టాల గుండా, సమస్యల గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా, అనారోగ్య పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళవలసి వస్తున్న ప్రధాన కారణం ఏమిటంటే నువ్వు ప్రార్థన చేయటం లేదు. ప్రార్థనే కనుక చేసినట్లయితే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని పొందుకోగలుగుతావు, లేదా ఉన్న సమస్యలను ఎదుర్కోగలుగుతావు, లేదా సమస్యల మధ్య నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకోగలుగుతావు, దేవుని మహింపరుస్తావు.